అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ సరదాగా స్వప్నతో. ఈరోజు నా బర్త్‌డే వచ్చేస్తుంది కాబట్టి షాపింగ్‌కని ఎళ్తున్నాము. షాపింగ్ అంటే నార్మల్‌గా ఎప్పుడైనా స్టోర్ ఎళ్లి తీసుకుంటా. బట్ నా బర్త్‌డేకైనా స్పెషల్ అకేషన్స్ అవుట్‌ఫిట్స్ అన్నీ నేను స్టిచ్చే చేపించుకుంటా. ఎక్కడికెళ్ళి అయితే కొనను రెడీమేడ్‌లో. సో, ఈరోజు షాపింగ్‌కని ఎక్కడికెళ్తున్నానో మీకు చూపించబోతున్నాను. సరదాకి మనం షాపింగ్ ఎట్లా చేస్తాం తెలుసు గదా! అలాంటిది నా బర్త్‌డే చూసుకోండి మళ్ళా. సో, మన బడ్జెట్‌లో మనం షాపింగ్ ఎక్కడ చేస్తున్నాము, ఎక్కడ స్టిచ్ చేపిస్తున్నాము అండ్ ఫైనల్ అవుట్‌పుట్ ఎట్లా వచ్చిందనేది ఈరోజు కంప్లీట్ వీడియో అయితే చూపించేస్తున్నాను. ఆల్రెడీ వాన పడుతుంది. మేము స్టార్ట్ అయింది కూడా 2:30కి అట్లా ఆటో కోసం వెయిట్ చేస్తున్నాము. సో, నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి. మేమైతే స్టార్ట్ అయిపోయినాము షాపింగ్ అని. పెద్ద స్టోర్స్ కాదు, హోల్సేల్లో తీసుకుంటే క్లాత్ తక్కువ కాస్ట్ పడుతుంది అని. ఎందుకంటే బర్త్డే కదా, ఒక్క అవుట్ఫిట్తోనైతే మనం సాటిస్ఫై అవ్వం కాబట్టి ఒక 2-3 అవుట్ఫిట్స్ కావాలి. సో అన్నీ ఒకటేసారి తీసుకుంటే తక్కువ కాస్ట్ వస్తుంది అని అంతే. ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది. లైట్ గా వాన పడుతున్నందుకు అనుకుంటా. బట్ నైట్ అయితే ఎక్కువ పడుతుందనేమో. అందరు వర్క్స్ ఇప్పుడే కంప్లీట్ చేసుకుందామని మొత్తం రోడ్స్ పైననే ఉంది. ఈవెన్ మేము కూడా అట్లానే స్టార్ట్ అయినాం. నైట్ టైం అయితే ఇంకెక్కువ ట్రాఫిక్ అయ్యి అస్సలు 1 hour అయ్యే పని 5-6 hours పడుతుంది. అంటే డైలీ వానలు పడుతున్నాయి. కొంచెం డిస్టర్బెన్స్ ఉంది అనుకుంటున్నాము. బట్ ఇప్పుడు ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాం. మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే అందరు వెళ్ళేదే మదీనాకి వెళ్తున్నాము. అక్కడైతేనే మనకి క్లాత్స్ ఏవైనా సరే రీజనబుల్ రేట్స్ ఉంటాయి. మేమైతే రీచ్ అయిపోయినాము. ఫుల్ వాన అయితే పడుతుండే మేము స్టార్ట్ అయినప్పుడు. ఇప్పుడు కొంచెం బెటరే ఉంది. ఇదే షాప్. మేము ఇక్కడే క్లాత్స్ చూస్తున్నాము. మా మమ్మీయే స్టిచ్ చేసేది కాబట్టి, సో, మా మమ్మీ చూస్తుంది ఫ్యాబ్రిక్ ఏది బాగుంటది, ఎట్లుంటది అని చెప్పేసి. మనది ఇందులో పెద్ద పనేమి ఉండదు. అమ్మ సెలెక్ట్ చేసేస్తే స్టైల్‌గా ఏసేసుకోవడం అంతే. సో, అమ్మ చెక్ చేస్తుంది. నేనేమో వీడియో తీసుకుంటున్నాను అనమాట. నెట్టెడ్ ఫ్యాబ్రిక్‌లో చూస్తున్నాము డిజైన్ వచ్చేసి. బట్ నాకొకటి నచ్చింది. బట్ దానికంటే బెటర్ ఆప్షన్ ఇంకేమైనా దొరుకుతదేమో చూద్దాం అన్నట్టు చూస్తున్నాము. బట్ దానికంటే బెటర్‌గా ఏది అనిపిస్తలేదు. ఉంటే హెవీ ఉంటుంది లేదా సింపుల్ ఉంటుంది. సో, అది సెట్ అనిపిస్తుంది. సో, అదే ఫైనల్ చేసేద్దాం అని చెప్పేసి తీసుకుంటున్నాం అనమాట. ఇది నాకు నచ్చిన నెట్టెడ్. సింపుల్‌గా అండ్ బ్యూటిఫుల్‌గా ఉంది. అన్ని పేస్టల్ కలర్సే ఉన్నాయి ఇందులో. మా అమ్మ పీచ్ కలర్, పింక్ కలర్ చూసినామంటే దానిలో తింటాం అని చెప్పింది. సో, ఉన్న కలర్స్ అన్నీ తీసినాము. దీంట్లో 2 కలర్స్ సెలెక్ట్ చేద్దాము అని చెప్పి దాంట్లోంచి ఒకటి ఫైనల్ చేస్తాం. ఈ కలర్ ఈ రెండిటివి చూడండి. దాంట్లో ఏది అది కూడా చూడండి. ఈ రెండిట్లో ఏది సాటిన్ ఉంటే అది. మేము 2 కలర్స్ ఫైనల్ చేసినాము. అయితే ఆయనని సాటిన్ తీసుకురా అంటే ఇందులో లావెండర్ లేకపోవచ్చు మేడం అని అంటే, సరే 2 ఫైనల్ చేసినాం కదా! 2 కలర్స్ నా దగ్గర లేనివి. సో, ఏ కలర్ అయితే సాటిన్ ఉంటదో అదైతే ఫైనల్ చేద్దామని ఈ పిస్తా గ్రీన్‌కి అయితే మాకు సాటిన్ క్లాత్ దొరికింది. సో, అది తీసేసుకొని అయితే మేము స్టార్ట్ అయిపోయినాము. దారిలో మళ్ళీ అనిపించింది ఇంకొన్ని డైలీ వేర్ టాప్స్ తీసుకుందాము కాటన్‌లో కొంచెం కంఫర్టబుల్‌గా ఉండేటట్టు ఆఫీస్‌కి ఏసుకోవడానికి అని. మళ్ళీ అట్లా క్లాత్ షాప్‌కెళ్ళి ఆ క్లాత్ కూడా తీసుకొని వచ్చినాము. అవన్నీ షార్ట్స్ అయితే తీసినాను. అవన్నీ నేను అప్‌లోడ్ చేస్తా. వెళ్ళి నా ఛానెల్‌లో అయితే చూసేసేయండి.
నాది నైట్ షిఫ్ట్. సో, నేనేం తినకుండా వచ్చిన. మార్నింగ్ లేవంగానే ఫాస్ట్‌గా ఫ్రెష్ అప్ అయ్యి, మళ్ళీ వాన పడుతుంది ఎక్కువగా కదా అని వచ్చేసిన. మా మమ్మీ ఈ ఏబీసీ జ్యూస్ చేసి బ్యాగ్‌లో పెట్టుకొచ్చిందంట. వావ్! ఐ లవ్ యూ మమ్మీ. సో, ఇలా ఫ్యాబ్రిక్స్ ఇవన్నీ తీసుకొనైతే పోతున్నాము. జనరల్‌గా లేడీస్ ఒక ఐటెమ్ కోసం అని పోయి, ఒక ఐటెమ్స్ తీసుకొని ఎప్పుడైనా వస్తారా? నో ఛాన్స్. మేము కూడా అంతే. ఒక్కదానికని పోయి మళ్ళీ చాలా తీసుకొనొచ్చినాము. ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసినాము. ఫుల్ ట్రాఫిక్ ఉండే ఫాస్ట్గానే వచ్చినాం. 7 వరకు ఇంటికి వచ్చేసినాం అనుకుంటా. నెక్స్ట్ నేను ఎక్కడ స్టిచ్ చేపిస్తున్నా ఏదనేది చూపిస్తా. నేను బయట ఏం స్టిచ్ చేపియను. ఫస్ట్ నుంచి కూడా మా మమ్మీ నాకు స్టిచ్ చేసేదాన్ని. సో మొత్తం టోటల్ అవుట్ఫిట్ కంప్లీట్ అయినాక మీకు చూపించేస్తాను అనమాట. బోనాల్ ఫెస్టివల్ అయిపోయినాక మా మమ్మీ స్టార్ట్ చేసింది నాకు స్టిచ్ చేయడము. నేను మా మమ్మీకి కష్టమవుతుందని 2-3 వీక్స్ బిఫోర్ తెచ్చిన. స్టిల్ ఒక 2-3 డేస్ ముందు మా మమ్మీ స్టార్ట్ చేసింది కుట్టడం. నాకు ఆఫీస్‌కి లేట్ అవుతుందని ఫాస్ట్‌గా మెజర్‌మెంట్స్ తీసుకొని అయితే పంపించేసింది. కట్ చేయడానికైతే మొత్తం క్లాత్ ఏసింది. ఎందుకంటే పైన కట్ చేద్దామంటే రూమ్‌లో సరిపోదు. చాలా స్పేస్ కావాలి దీనికి కట్ చేసేటప్పుడు. స్టిచ్చింగ్ అంటే ఓకే. బట్ కట్ చేయడానికి ఎక్కువ స్పేస్ ఉంటేనే నీట్‌గా కట్ చేయడానికి వస్తది. మీకు స్టిచ్చింగ్‌కి సంబంధించి ఏదైనా క్వెషన్స్ ఉన్నా, లేదా ఏదైనా సజెషన్స్ ఎవరికైనా కావాలి అని అనుకుంటే నాకు కమెంట్ చేయండి. మా మమ్మీతోని చెప్పిపియడానికి ట్రై చేస్తాను. బికాజ్ కట్ చేసేది, మొత్తం స్టిచ్ చేసేది అంత లెంత్ చూపించలేను కాబట్టి, ఏదన్నా మీకు సజెషన్స్ కావాలి అని అంటే చెప్పండి. అప్పుడు ఒక చిన్న షార్ట్ అయితే చేపిస్తా మమ్మీతో. చలో ఇదైతే అయితేనే ఉంటది. సో, మొత్తం అయిపోయినాకైతే మీరు చూద్దురు గానీ, అప్పటి వరకు వెయిట్ చేయండి. దిస్ ఈజ్ మై బర్త్‌డే అవుట్‌ఫిట్. చూపిస్తా. ఇదైతే ఇలా వచ్చింది. ఫుల్ స్లీవ్స్ అయితే ఇచ్చింది దీనికి. దీనికి నెట్ పెట్టుండే అండ్ నెక్‌కి గూడా నెట్టే తీసుకున్నాము. ఎందుకంటే కొంచెం డిజైన్ ఎలివేట్ అయితది అని జెప్పేసి. ఇది లేస్ బికాజ్ కొంచెం గ్రాండ్ లుక్ వస్తది ఈ డ్రెస్‌కి అని చెప్పి లేస్ గూడా ఏసింది మమ్మీ. ఇది సాటిన్ ఫ్యాబ్రిక్. సో, కింద ప్లెయిన్ ఇచ్చి పైన డిజైన్ ఇస్తే కొంచెం లుక్ బావుంటది అని జెప్పేసి. అంతే కాకుండా ఓవర్‌గా చేసేసి ఏమైతదంటే ఇది ఫంక్షన్ గాదు. సో, అట్లా అని బర్త్‌డే కాబట్టి సింపుల్‌గా అండ్ ఎలిగెంట్‌గా ఉండాలని జెప్పేసి ఇట్లయితే ఫైనల్‌గా డిజైన్ జేపిచ్చినాము. ఇవి యేసుకుని ఇది యేసుకున్నాక జూపిస్తా. ఇప్పుడేం జూడను. రేపే బర్త్‌డే. సో, రేపు మొత్తం యేసేసుకున్నాక ఎట్లా ఉంది లుక్ ఈ డ్రెస్ నా మీద ఎలా ఉందో చూసేసేయండి. ఆ క్లిప్ లాస్ట్‌లో యాడ్ జేసేస్తా. అక్కడ వీడియో రికార్డ్ చేసేటప్పుడు నేను క్లాత్ ఎంత పడింది, ఏంది అనేది క్లియర్‌గా చెప్పలేకపోయినా. ఒకవేళ చెప్పినా గాని మీకు అర్థమై ఉండకపోవచ్చు. సో, ఇప్పుడు చెప్దాం అనుకుంటున్నాను. యాక్చువల్‌గా ఈ నెట్ వచ్చేసి నాకు 400 మీటర్ పడింది. మేము 2 మీటర్స్ తీసుకున్నాము. ఎందుకంటే ఫుల్ హ్యాండ్స్ చేద్దామని అని చెప్పేసి కాబట్టి కొంచెం క్లాత్ ఎక్కువ పడతది. అండ్ సాటిన్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాము. ఇదొచ్చేసి ₹60 పర్ మీటర్. వి టుక్ 5 మీటర్స్ అన్నమాట ఈ డ్రెస్ కోసం. బికాజ్ లాంగ్ ఫ్రాక్ కాబట్టి కొంచెం ఎక్కువ గేర ఉంటేనే మంచిగుంటదని చెప్పి తీసుకున్నాము. ఈ లేస్ ఏం గొనలేదు. బికాజ్ ఇది ఆల్రెడీ మా మమ్మీ దగ్గర ఉంటాయి చాలా స్టాక్ గాబట్టి. సో, అందులోంచే ఏసేసింది. ఈవెన్ నేను అడగను గూడా అడగలేదు. బావుంటదని ఏసింది. సో, ఓవరాల్ నాకు లైనింగ్ అంతా కలిపి ₹1500 అయితే పడింది దీనికి వితౌట్ స్టిచ్చింగ్ చార్జెస్. మీకెవరైనా స్టిచ్చింగ్ చార్జెస్ అయితే కొంచెం కాస్ట్ ఎక్కువనే పడతది. సో, నాకు టోటల్ ఇది 1500లో నా బర్త్‌డే అవుట్‌ఫిట్ అయితే వచ్చేసిందనమాట. మీ అందరికి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇది నా కంప్లీట్ బర్త్‌డే అవుట్‌ఫిట్ వ్లాగ్. నేనెలా ఎక్కడ ఎళ్లి తెచ్చుకున్నాను, ఎంత కాస్ట్ పడింది అనేసి. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ ఇంకా చేస్తాను అవుట్‌ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్. ఎందుకంటే మోస్ట్‌లీ నేను ఏ ఫంక్షన్స్‌కైనా మా మమ్మీతోనే డిజైన్ చేపించుకుంటా కాబట్టి. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలనుకుంటే వెంటనే కామెంట్ చేసేసేయండి. బట్ ఆ వీడియోస్ మీకు రావాలి అని అనుకుంటే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసేట్టు ఉండాలి కదండీ! సో, నా ఛానెల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసేసేయండి. తెలుసు కదా మన ఛానెల్ పేరు. సరదాగా స్వప్నతో
అండ్ కింద బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. అలా అయితేనే నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తది. దీని ఓవరాల్ లుక్ ఎట్లుందో నా బర్త్‌డే రోజైతే చూసేసేయండి. ఆ క్లిప్ ఇందులో యాడ్ చేసేస్తాను లాస్ట్‌కి. నా బర్త్‌డే వ్లాగ్ గూడా ఉంటది. సో, అది గూడా తప్పకుండా చూడండి. నా బర్త్‌డే వ్లాగ్ తర్వాతనే నా అవుట్‌ఫిట్ వ్లాగ్ వస్తది కాబట్టి వెళ్లి నా ఛానెల్‌లో చెక్ చేసేయండి. బర్త్‌డే వ్లాగ్ ఉంటది.